హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మోతుల్ది ఫుల్లీ సింథటిక్ ఆయిల్ వస్తుంది, మినరల్ ఆయిల్ వస్తుంది అండ్ నార్మల్ ఆయిల్ కూడా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్ దీంట్లో. అండ్ కొన్ని సెమీ సింథటిక్ ఆయిల్ కూడా ఉంటాయి దీంట్లో. మనం ఎక్కువ యూజ్ చేసేది సెమీ సింథటిక్ అండ్ ఫుల్లీ సింథటిక్ ఆయిల్ ఫ్రెండ్స్. సెమీ సింథటిక్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బండ్ల గ్యాస్ అంటాం. ఫుల్లీ సింథటిక్ వచ్చేసి దీంట్లో 10W50, 20W50, 2040 కూడా గ్రేడ్లు అయితే ఉంటాయి దీంట్లో. నేను ఎక్కువ 10W50 అండ్ 20W50 అనే గ్రేడ్ యూజ్ చేస్తాను. ఎందుకంటే మన వెదర్ ఎప్పుడు 10 సెల్సియస్ కన్నా తక్కువ పడదు, 50 సెల్సియస్ కన్నా ఎక్కువ కాదనమాట. అందుకు నేను 2050 కానీ 10W50 కానీ ఎక్కువ యూజ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఆయిల్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి, నేనైతే మీకు డైరెక్ట్ పంపిస్తాను. లేదు మా షాప్లో వచ్చినంటే మార్చిస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ ఆయిల్కి ఉండే స్పెషాలిటీ ఏంటంటే 5000 నుంచి 7000 కిలోమీటర్ వరకు అయితే తోలుకోవచ్చు ఫ్రెండ్స్. నార్మల్ ఆయిల్ మనం వేయించుకునేది 3000 కిలోమీటరు, లేదంటే మ్యాక్సిమమ్ 3500 కిలోమీటర్, లేదు ఇంకా తోలాలంటే 4000 కిలోమీటర్ కన్నా ఎక్కువ రాదు, అంత తోలకూడదు నార్మల్ ఆయిల్ అనేది. ఇది ఫుల్లీ సింథటిక్ హెవీ గ్రేడ్ ఆయిల్ కాబట్టి దీనికి 5000 నుంచి 7000 కిలోమీటర్ వరకు అయితే తోలుకోవచ్చు. నార్మల్ ఆయిల్ కన్నా డబల్ కిలోమీటర్స్ వరకు లైఫ్ అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఫుల్లీ సింథటిక్ కాబట్టి ఇంజిన్ అనేది అంత సామాన్యంగా హీట్ కాదనమాట. నార్మల్ ఆయిల్ కన్నా ఇది కొంచెం గ్రేడ్ ఎక్కువ, కెమికల్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి అంత సామాన్యంగా ఇది హీట్ కాదు. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. ఈ బండి చూస్తాను కదా, అపాచీ 310RR. ఈ బండికి అయితే నేను 2020లో వేసినాను. అప్పటి నుంచి దీని పర్ఫార్మెన్స్ నచ్చి ప్రతి ఒక్క బండి హై అండ్ సీసీ కానీ కేటీఎం కానీ అందరు ఎక్కువ అదే అమౌంట్ పర్లేదు నాకు వేయించుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ ఆయిల్ అయితే నేను రికమెండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడొచ్చు, ఈ అపాచీ బండికి అయితే నేను 2020 నుంచి వేస్తున్నాను. ఎటువంటి ప్రాబ్లం అయితే ఇంజిన్లో రాలేదు ఫ్రెండ్స్. ఎవరైనా వేయించుకోవాలంటే మన షాప్కి అయితే విజిట్ కావచ్చు, లేదంటే వాట్సాప్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.